అగ్రికల్చర్ విద్యార్థులు కూరగాయలు అమ్ముతున్నారు. పంటలు పండించటమే గాక అమ్మడం తెలుసుకుంటున్నారు. వ్యవసాయం ఎంత కష్టమో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కూరగాయలు సేల్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఆర్గానిక్ కూరగాయలు దొరుకుతుండటంతో కలెక్టరేట్కి వచ్చిన వారు అక్కడే వెజిటబుల్స్ కొంటున్నారు. లెక్చరర్లు విద్యార్థులకు నగదు ఇచ్చి పాలకూర, క్యాబేజీ వంటి కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. సంగారెడ్డి కలెక్టరేట్లో విద్యార్థులు కూరగాయలు అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు, వాళ్ళని అంటే ఈ ఆకుకూరలు అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు పూజిత సార్. ఎందుకు కూరగాయలు ఎందుకు అమ్ముతున్నారు మీరు ఇక్కడ కలెక్టరేట్లో? అగ్రికల్చర్ ఆఫ్ ఇంజనీరింగ్ సంగారెడ్డి సార్. మాకు ప్రోగ్రామ్ ఉంటుంది, దాని గురించి 3 months ట్రైనింగ్ ఉంటుంది. ఇలా మేమే గ్రో చేసి మేమే అమ్మాలి. ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది వల్ల ఇక్కడ ఈ కలెక్టరేట్ ఆఫీస్లో అమ్ముతున్నాను సార్. ఎంకరేజ్ చేస్తున్నారు, బాగానే వచ్చిన వాళ్ళు కూడా బాగానే తీసుకుంటున్నారు సార్ వాళ్ళు. నామోషి అనిపిస్తలేదు అమ్మ మీకు? ఒక చదువుకొని మీరు ఇట్లా రోడ్డు మీద కూర్చొని కూరగాయలు అమ్ముకుంటే చాలామంది కూరగాయలు కొనుక్కోవడానికి మార్కెట్ కోవడానికి కూడా చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతుంటారు. మేము పోవాలని మీరు రోడ్డు మీద కూర్చొని అమ్ముతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నామోషి ఏం అనిపించట్లేదు సార్. మేము ట్రైనింగ్ మార్కెట్ స్కిల్స్ తెచ్చుకోవడానికి మా కోసమే కాబట్టి నామోషి ఏం లేదు సార్. కస్టమర్స్ బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు సార్ మమ్మల్ని. కాకపోతే ఎక్స్ట్రా అడుగుతున్నారు, కానీ మేము గ్రో చేసి అమ్మడం మా కష్టానికి మాకు ఇవ్వాలన్నా కొంచెం ఉంటుంది సార్. కానీ మేము కూడా ఇచ్చేస్తున్నాం స్టూడెంట్స్ కాబట్టి. ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది రోడ్డు మీద? నా పేరు భవ్య సార్. మాది కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సార్. అందులో మాకు 4th ఇయర్లో లాస్ట్ సెమిస్టర్లో ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. మాకు ఒక షేడ్ నెట్, పాలీ హౌస్ అట్లా ఉంటుంది సార్. క్రాప్ అంటే మాకు 10,000 అట్లా మాకు సార్ వల్ల ఇస్తారు సార్. ఆ సార్ వాళ్ళు 10,000 ఇస్తే మేమే సీడ్స్ కొని గ్రో చేసి ఇట్లా మార్కెటింగ్ చేయాలి సార్. కలెక్టర్ ఆఫీస్లో మండే సండే మార్కెట్స్ ఉంటాయి సార్, అక్కడ కూడా ఇస్తాం సార్. సార్ వాళ్ళకి కూడా ఇస్తాం సార్ మేము. ఇప్పుడు మీరు అమ్ముతున్నారు కదా, అంటే పండించడం ఈజీగా, అమ్మడం ఈజీగా, ఎట్లుంటుంది? అంటే కష్టమే సార్, దాన్ని గ్రో చేసి మళ్ళీ మార్కెటింగ్ చేయడం అంటే చాలా కష్టం సార్. ఏమంటుంటారు కొనేటప్పుడు కస్టమర్స్? ఏంటమ్మా చదువుకుంటున్నారు మీరెందుకు అమ్ముతున్నారు అని అంటే, ప్రతి ఒక్కరికి మాకు ఇట్లా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, మేము ఇట్లా గ్రో చేస్తున్నాం, మేము అగ్రికల్చర్ స్టూడెంట్స్ అని చెప్పాల్సి వస్తుంది సార్. నువ్వు మార్కెట్కు ఈ చదువు రాకముందు ఎప్పుడైనా పోయినావా? కొనేటప్పుడు ఏమనిపిస్తుండే మార్కెట్లో కొన్నప్పుడు? కొనేటప్పుడు కొంచెం ఇంకొక కట్టిస్తే బాగుండు అట్లా మేము అనుకున్నాం సార్. కానీ మేము ఇప్పుడు ఇచ్చేటప్పుడు మాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఏం లేదు సార్, బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే మేము గ్రో చేసిన సేల్ చేస్తున్నాం, ప్రాఫిట్ అంటే వస్తుంది కాబట్టి మాకు గ్రో చేయాలనిపిస్తుంది సార్. మేము ఇంకా స్కిల్స్ ఎట్లా పెంచుకోవాల్సి వస్తుంది అంటే తెలుస్తుంది సార్. వాళ్ళు వచ్చి ఎలా తీసుకుంటున్నారు, ఎలా ఉంటుంది, ఒక వెజిటేబుల్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎట్లా గ్రో చేయాలి, మాకు ఒక ఐడియా వచ్చింది సార్ దీన్ని గ్రో చేయడం వల్ల. ఎట్లుంటారు రైతులు నష్టపోతుంటారు అని ప్రతిసారి చెప్తుంటారు, కూరగాయలు అమ్మి కూడా ఇబ్బంది పడుతున్నాము. మీ ఎక్స్పీరియన్స్ ఏంది అసలు? రైతులు ఎట్లా నష్టపోతుంటారు? రైతులు అంటే మార్కెట్లో ఒక్కొక్కసారి పడిపోద్ది సార్ రేట్ అనేది. కొంతమంది ఇప్పుడు 20కి ఇట్లా 4 అని చెప్తే మాకు ఒక 10 కావాలి అని చెప్తే సార్ వాళ్ళ కష్టం అంతా పోతుంది సార్. ఇదొక క్రాప్ రావడానికి పెస్ట్ అటాక్ అవుద్ది, ప్లస్ మళ్ళీ అది పెరగడానికి వాళ్ళకి చాలా రైతులకి మేమంటే కాలేజ్లో మాకు వెహికల్స్ ఉంటాయి, మాకు ట్రాక్టర్ ఉంటుంది, అట్లా కల్టివేట్ చేయగలుగుతాం. కానీ వాళ్ళకి ట్రాక్టర్ రావడానికి కూడా మనీ పెడతారు, మళ్ళీ ఫర్టిలైజర్స్ కొనుక్క రావాలి. మాకంటే కాలేజ్లో ల్యాబ్స్లో ప్రొవైడ్ చేస్తారు ఫర్టిలైజర్స్ కానీ ఏమైనా. కానీ మేము ఆర్గానిక్గా గ్రో చేసాం సార్, వర్మీ కంపోస్ట్ తెచ్చుకుంటాం. వాళ్ళకి బయట నుంచి పెస్టిసైడ్స్ అవన్నీ కొనుక్కోవడానికి ఇవన్నీ పెట్టుబడి పెడతారు, కానీ వాళ్ళకి అంత ప్రాఫిట్ రాదు సార్ అని చెప్తున్నాం ఫార్మర్స్కి మాత్రం. ఎట్లా మీ పేరెంట్స్ ఏమంటే ఇట్లా రోడ్ మీద కూర్చొని కూరగాయలు అమ్ముతున్నామంటే? లేదు సార్, మా పేరెంట్స్కి చెప్పినాం మాకు ఇట్లా ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇట్లా మేము గ్రో చేసి మార్కెట్కి వెళ్ళి అమ్మాలి అని అంటే ఓకే అని చెప్పేసారు సార్. అంటే చదువుకుందే మేము అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాబట్టి ఇష్టంతో చేస్తాం. రైతుల సమస్యలు మీకు అర్థమైనాయి, పండించడంలో అమ్మడంలో ఎట్లా హెల్ప్ చేయబోతారు భవిష్యత్తులో? మీరు మీకు ఏం చేస్తే మంచిగా ఉంటుంది? రైతులకి మేము అవేర్నెస్ పెంచుదాం అనుకుంటున్నాం సార్. ఇట్లా ఇంకా మంచిగా హెల్దీ పెంచాలి అన్న ఆర్గానిక్గా మేము చెప్తాం సార్. ఫార్మర్స్ని అవేర్నెస్ పెంచుతాం సార్. ఇంప్లిమెంట్స్ కూడా ఇంకా మేము ఎట్లా తొందరగా గ్రో చేయాలని చెప్పేసి ఇస్తాం. అయితే విద్యార్థులు తమ పండించిన పంటలను అమ్ముకునే ప్రయత్నంలో కలెక్టరేట్లో ఇటు ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు అమ్ముతున్నారు. సో చదువుకునే విద్యార్థులు కూడా
తమ రైతుల కష్టాలు ఎట్లా ఉండేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అగ్రికల్చర్ విద్యార్థులు రైతుల కష్టాలు ఎట్లా ఉండేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చదువుకునే దశలోనే కూరగాయలు పండించడం, అమ్మడం, అంటే వీరికి సంబంధించింది కూడా పూర్తిగా వీరి చదువంతా కూడా ఇది వ్యవసాయం సంబంధించింది కావడంతో వారు పండించడం మాత్రమే కదా, అమ్మడం వల్ల కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉండేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్ న్యూస్, సంగారెడ్డి.